60 కోట్ల చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు విచారించారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్లు మోసం చేసినట్లు నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను 5 గంటల పాటు విచారించిన పోలీసులు అతని బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీశారు. అయితే కొన్ని కంపెనీల్లో 60 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజ్ కుంద్రా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులను నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లించారా లేదా ఇతర వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో శిల్పా శెట్టి దంపతులకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒప్పందానికి సంబంధించి 60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. 60 కోట్ల చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు విచారించారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్లు మోసం చేసినట్లు నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను 5 గంటల పాటు విచారించిన పోలీసులు అతని బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీశారు. అయితే కొన్ని కంపెనీల్లో 60 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజ్ కుంద్రా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులను నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లించారా లేదా ఇతర వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో శిల్పా శెట్టి దంపతులకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒప్పందానికి సంబంధించి 60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు.